మీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కాల్వలను పరిశీలించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల పరిధిలోని రామయ్యంపేట, చిన్నశంకరంపేట, ఉప్పర్పల్లి కాల్వల్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీశాఖ తదితర శాఖల అధికారులతో కలిసి కాల్వలను పరిశీలించారు. కాల్వల్ని పనులను త్వరగా పూర్తి చేసే పంటలకు నీరు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిన్న చిన్న తుమ్ములు ఏర్పాటు చేసి 6 మండలాల్లో సాగునీరు అందిస్తే పంటలు పుష్కలంగా పడతాయని, ఎలక్ట్రిసిటీ వారిని ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వమంటే స్టోర్లో మెటీరియల్ లేదని అంటున్నారని, రైతులు నష్టపోతున్న ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందని, పైపులేసి 10 గ్రామాలకు నీరు అందిస్తే పంట పొలాలు ఎండిపోయేవి కాదని ఆయన పేర్కొన్నారు. తాగునీటి, సాగునీరు ఇక్కడ ఇవ్వకుండా హైదరాబాద్కు తరలిస్తే చూస్తూ ఊరుకోమని, ఎక్కడికక్కడ తూముల వద్ద కూర్చుంటామని ఆయన హెచ్చరించారు. రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ 3 కాలువలు 3 కాలువలు రావడం కూడా మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల అదృష్టం, మా రైతుల అదృష్టం. దానికి కానీ రామాయంపేట కెనాలు, శంకరంపేట కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, దుబ్బాక కెనాలు, ఇవన్నిటి ద్వారా మెయిన్ కెనాల ద్వారా మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా ఈ దుబ్బాక నియోజకవర్గం మీదుగానే మిగతా జిల్లాలకు కూడా పోయేది కూడా మార్గాలు ఇక్కడ నుంచే మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసి పెట్టినాం. గతంలో చాలా మట్టుకు పెద్ద కాలువల నుంచి వచ్చే నీరును చెర్లకు తరలించాలి. చెర్లకు తరలిస్తే గొలుసుకట్టు చెరువులు, ఒక చెర్ల నిండితే ఇంకో చెరువు నుంచి ఇంకో చెరువు పోయే డ్రాయింగ్ డిజైన్ చేసి కేసీఆర్ గారు అప్పుడు ఇవన్నీ కూడా కాలువలు తవ్విపించి కూడా దాదాపు కంప్లీట్ చేసినాం 2 సంవత్సరాలు. ఎలక్షన్ మూమెంట్లో కాలువలన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తెల్లారి నుంచే మేము మెయిన్ కాలువలు తవ్వినాం. మా రైతులు నష్టపోతున్నారు. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలోనే మల్లన్న సాగర్ ఉన్నది. ఇవాళ మల్లన్న సాగర్ అనేది మొత్తం రాష్ట్రంలో కాదు, దేశమంతా కూడా తెలుసు. అయినప్పటికీ మా దుబ్బాక నియోజకవర్గం మాత్రం నీళ్లు రావట్లేదు. ఎత్తి మీదనే కుండున్నది, కిందనేమో ఉపాసం ఉంటున్నాం. ఇవాళ మాకు పక్కపొంటి సముద్రం ఉన్నది. మల్లన్న సాగర్ లాంటి సముద్రం 50 టీఎంసీల నీళ్లుండి కూడా ఈరోజు మాకు వాటర్ రాలేదంటే 15 మాసాలు అవుతుంది సర్కార్ వచ్చి. ఇప్పటి వరకు కూడా మా రైతులకు తూములు కట్టి కనీసం చిన్న అమౌంటే, బడ్జెట్ కూడా పెద్ద 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఒక్కొక్క కెనాల్ మీద 4 కోట్లు 5 కోట్లు వాళ్ళ బిల్లులు ఇచ్చి కంప్లీట్ చేస్తే ఇటు మా చేగుంట మండలం, దౌలతాబాద్ మండలం, రాయపూల్ మండలం, దుబ్బాక మండలం, మిడితోటి మండలం 6 మండలాలకు కూడా నీరు అందించవచ్చు. దాన్ని కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఈరోజు మా రైతులే ఎకరానికి ఇంత పోగు చేసుకొని మేము కాలువల ద్వారా నీళ్ళు తీసుకుపోతాం, మాకు మోటార్లు కావాలి, కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పియమంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మాకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పియాలంటే మా దగ్గర స్టోర్లో మెటీరియల్ లేదు, మాకు డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. జనాలు ఇంత నష్టపోతున్నారు, మా రైతులు ఇంత నష్టపోతున్నారు అంటే చెప్పరాదు. పొలాలన్నీ ఎండిపోయినాయి. గతంలో ఏ విధంగా అయితే మేము మాట ఇచ్చినామో మాట ప్రకారం నీళ్ళు ఇస్తామని చెప్పి ఆశ కొద్దీ ఈసారి కూడా ఇస్తారేమని చెప్పి నాట్లు వేసుకున్నారు. ఇప్పుడు పొద్దుటి నుంచి మేము ఇదే తిరుగుతున్నాం. కాలువల పొంటి చిన్న బాటల్ నెక్స్ ఉన్నాయి. ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు పెట్టి కాలువలు రోడ్లు కట్ చేసి పైపులు వేస్తే ఒక 10 గ్రామాలకు నీళ్ళు వెళ్ళిపోతాయి. దాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఇవాళ ఈ గవర్నమెంట్ ఉన్నది. ఏది ఏమైనా ఇప్పటికైనా మా మీద కోపం కాదు, మీరు రైతుల గురించి ఆలోచించండి. రైతుల గురించి ఆలోచించి ఒక్కసారి మీరు మా దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన రైతుల విషయంలో మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా కాలువలు ఎక్కడ పోతున్నాయి, దానికి ఎవరికి లాభం జరుగుతున్నది, ఎక్కడెక్కడ చిన్న పనులతోటి పెద్ద గ్రామాలకు నీళ్లు ఆగిపోయినాయి, దాని మీద ఒక సమీక్ష సమావేశం పెట్టుండ్రి. మా రైతులే దగ్గర ఉంటారు, వాళ్ళు చూపిస్తారు. కనీసం గదన్న మీరు చేయండి అని చెప్పి మా రైతులు లబోదిబో మొత్తుకుంటున్నారు. ఇప్పటికైనా కన్ను తెరిచి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా అధికారులను ఈరోజు నేను ఇక్కడ పిలిపించిన కాల్వకడ వారి దగ్గర కూడా సమాధానం లేదు. వాళ్ళు స్టేట్ లెవెల్లో దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన కాలువల మీద అతి త్వరలో మీటింగ్ పెట్టి ఈ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము పెద్ద కాలువలు తవ్వమంటలేం, 1000 కోట్లు ఇవ్వమంటలేం. ఈ చిన్న రోడ్ కట్టింగ్లు ఒక 4 పైపులు వేస్తే ఒక 2 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. ఒక అర్ధ గజం తవ్వితే ఒక బండవాల కొడితే ఇంకో 2 గ్రామాలకు నీళ్లు పోతాయి. ఇట్లాంటి వాటి మీద మీరు సమీక్ష చేసి త్వరలోనే ఇది పూర్తి చేయాలని చెప్పి రైతుల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాత్రం పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. అది ఏం చేయాలో మాకు తెలుసు. ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇతర జిల్లాలకు తీసుకెళ్తారు, హైదరాబాద్ మంచినీటికి తీసుకెళ్తారు, కానీ మాకు నీళ్ళు ఇయ్యరు.
ఇలా మంచినీటికి పైపుల మీద 100 కోట్లు 1000 కోట్లు పెట్టి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు లోకల్గా నీళ్లు బంద్ చేసిండ్రు. ఇక్కడ మరి అదేంది బండకు నీళ్లు ట్యాంకులకు నీళ్లు తగ్గించేసి కొమటి బండ ద్వారా మొత్తం దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గాలకు గతంలో మరి డిజైన్ చేసినాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుండ్రు, హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ పంపిస్తున్నారు. దీన్ని కూడా 50% కట్ చేసి ఇలా కొమటి బండలో వచ్చే నీళ్ళని 50% కట్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు మల్లన్న సాగర్ ద్వారా పైప్ లైన్ వేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. మరి మేము ఎందుకు ఇస్తాము ఇక్కడ నుంచి? మీరు వేసే పైప్ లైన్ మేము పని కూడా జరగనీయం. ఎందుకంటే మాకు మంచినీరు కట్ చేస్తారు, సాగునీరు కట్ చేస్తారు. ఇక్కడ మన రెండు విధాల నష్టం జరుగుతుంది మాకు. ఖచ్చితంగా మా ప్రాంతంలో నీళ్లు, సాగునీరు, తాగునీరు ఇచ్చిన తర్వాతనే హైదరాబాద్కు నీళ్ళు తీసుకెళ్ళాలి. మేము హెచ్చరిస్తున్నాము. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మేము హైదరాబాదు పంపే తూమ్లకాడ కానీ, నిజామాబాద్ జిల్లాకు పోయే తూమ్లకాడ కానీ, కరీంనగర్ సిరిసిల్ల తూమ్లకాడ కానీ ఖచ్చితంగా అడ్డుకుంటాం. అక్కడ ఏ జిల్లాకు కూడా నీరు పోనీయం. ఫస్ట్ మా దుబ్బాక నియోజకవర్గం నీళ్లు పోయినాకనే మిగతా జిల్లాలకు, మిగతా ప్రాంతాలకు, హైదరాబాద్ మెట్రో వాటర్స్ కూడా అవన్నీ కూడా తూములు బంద్ చేస్తాం. ఇది ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది ఫైనల్గా హెచ్చరిస్తున్నాం. దీన్ని ఈ మెసేజ్ మరి అధికారులకు పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నా.